యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఈ డబ్బు ఎందుకు తీసావు అని నేను నిలదీయొచ్చు. అప్పుడు తలెక్కడ పెట్టుకుంటా? ఏమని సమాధానం చెప్తా? అభి అన్నయ్య ఎప్పటికీ అలా చేయడత్తయ్య. ఆ రోజు అందరి ముందు అభి బావ భాస్కర్ బావ గారిని తిట్టలేదా అఖిల్? పావని అక్క ఎంత బాధపడింది. రేపు అదే పరిస్థితి నీకు నాకు రాదని గ్యారంటీ ఏంటి? నీకు తెలీదు హారిక, మేం ముగ్గురం అన్నదమ్ములం ఒకటిగా పెరిగాం. మా మధ్య అభిప్రాయ భేదాలు గాని గొడవలు గాని రావు. ప్రాణం పోయినా మేమొకరికొకరం నిందించుకోం. కొత్తగా నువ్వు మమ్మల్ని వేరు చేయాలని చూడకు. రోజులెప్పుడు ఒకేలా ఉండవరా చిన్నోడా? ఆస్తుల కోసం అన్నదమ్ములు కత్తులు దూసి ప్రాణాలు తీసుకుంటున్న రోజులివి. తనకంటే తెలీదు. నీకేమైందత్తయ్య? మమ్మల్ని పెంచింది నువ్వే కదా, మా గురించి నీకు తెలీదా? చూడు హారిక, ఈ డబ్బు తీసుకుంటే తీసుకో, లేదంటే వదిలే. అంతే తప్ప మా అన్నదమ్ముల్ని అనుమానించి అవమానించుకో. అవును, నాకు అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతాడా? బాగానే ఉన్నాడు కాబట్టి నాలాంటి అమ్మాయి పుడితే బాగుంటుంది. కీర్తి అనులో ఉన్నారు కాబట్టి ఆయనలాంటి అబ్బాయి పుడితే బాగుంటుంది. అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా మంచి పేరు పెట్టాలి. ఏం పేరైతే బాగుంటుంది? కండి హోంవర్క్ అయితే ఎందుకు దాచుకుంటున్నారు? ఇటువంటి చూస్తాను. ఆహా, ఇదే ముఖ్యం కాదులేండి, మీకు ఆఫీస్కి టైం అవుతుంది. ఇంకా చాలా టైం ఉంది. ఒకసారి బుక్ చూపించండి. ఏం లేదు అన్నానా? అరే, ఏం లేకపోతే చూపించడానికి ఏమైంది? ఇవ్వండి. మీరు మహా మొండి. చూడండి, ఏం లేదు.
ఏంటండి ఈ పేర్లు? ఆ, అవి బన్నీ ఫ్రెండ్స్ పేర్లండి. బన్నీ ఫ్రెండ్స్ పేర్లు ఎందుకు రాశారు? ఊరికే సరదాగా. సరదాగానా? ఆ, అంటే బన్నీ బర్త్డే రోజు వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లన్నీ గుర్తుండాలి కదా, అందుకే రాశాను. మీరేంటోనండి ఈ మధ్య చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అదేం లేదండి. ఆ, మీరు రెడీ అవ్వండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. మ్. వసు గారు, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఏమైందండి? ఏం లేదండి. మరెందుకు పొట్ట పట్టుకున్నారు? ఊరికే అండి. అన్నీ అడిగితే ఎలా? ఓకే. వసు గారిలో ఏదో చేంజ్ వచ్చింది. ఏం లేదంటున్నారు కానీ సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో ఉంది. అదేమై ఉంటుంది? తనలోని మార్పు కారణం ఏంటో కనిపెట్టాలి. ఏవండి, కాఫీ. వసు గారు, మీ హెల్త్ ఎలా ఉంది? ఎందుకు అడుగుతున్నారు? అప్పుడు నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయారు కదా. ఇప్పుడు బాగానే ఉంది. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి. టైంకి తింటున్నారా? నేనేమైనా చిన్నపిల్లనా? టైంకి తినకుండా ఎందుకుంటాను? మరెందుకు మీకు నీరసం వచ్చింది? ఎందుకు వీక్ అయ్యారు? అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుందండి. దానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఇప్పుడు ఎందుకు ఆఫీస్కి వెళ్లకుండా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు? మీలో ఏదో మార్పు వచ్చింది. అదేంటో తెలియడం లేదు. చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. మీకు ఆఫీస్లో వర్క్ ఎక్కువైపోయింది కదా? మాట మార్చకండి. మీలో మార్పు ఎందుకు వచ్చిందో చెప్పండి. అరే, నాలో ఏ మార్పు రాలేదు. నేను ఎప్పట్లానే ఉన్నాను. మీరే ఆఫీస్ పని ఒత్తిడి ఎక్కువయ్యి సరిగ్గా తినడం లేదు, నిద్రపోవడం లేదు. నిజం చెప్పండి. అబ్బా, ఎన్నిసార్లు అడుగుతారండి? మీకంటే నేను ఆనందంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నాను. ఆర్ యు ష్యూర్? 100% ష్యూర్. అలా అయితే ఓకే. తీసుకోండి. ఆఫీస్కి టైం అయింది, నేను బయలుదేరుతాను. ఈవినింగ్ త్వరగా వచ్చేస్తానండి. ఏమండి, షూస్? డోంట్ బి సిల్లీ, కింద ఉన్నాయండి. ఆయన ఎంత అడిగినా చెప్పలేకపోతున్నాను. ఎప్పటికి చెప్తానో ఏమో. అంతవరకు ఈ బాధ భరించాల్సిందే. నిన్న పెట్టిన అమౌంట్కి ఇప్పుడున్న అమౌంట్కి తేడా ఉందేంటి?
అమ్మా, అనయ్య, అఖిల్. ఏంటభి? నానేమైనా బీరువాల నుంచి డబ్బులు తీసుకున్నారా? లేదభి. వదినా, అన్నయ్య ఎక్కడున్నాడు? ఆఫీస్కి వెళ్ళారభి. ఏ? అన్నయ్య డబ్బులు ఏమైనా తీసుకున్నాడా? ఏమీ లేదు. వసు గారు, మీరేమైనా తీశారా? ఆహా లేదండి, నాకేమైనా కావాలంటే మిమ్మల్ని అడుగుతాను కదా. ఏవైంది అభి? మీరేమైనా డబ్బులు తీసుకున్నారా అత్తయ్య? ఆ నాకు అంత అదృష్టం కూడానా? అత్తయ్య ఆ. మిమ్మల్ని అడుగుతుంది, మీరేమైనా తీశారా? లేదభి. అన్నయ్య, అఖిల్, నువ్వేమైనా బీరువాల నుంచి డబ్బులు తీసావా? ఒక 50,000 తీసుకున్నాను అన్నయ్య. ఎప్పుడు తీసుకున్నావు? నిన్ననే. బుద్ధుందా నీకు? నాతో చెప్పక్కర్లేదా? నీ ఇష్టానికి డబ్బులు తీసుకుంటావా? డబ్బులు ఒక క్లయింట్కి ఇవ్వాలని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. నేను చూసుకోకుండా ఆ క్లయింట్కి డబ్బులు ఇచ్చుంటే తక్కువ ఇచ్చానని అతను నా మీద బ్యాడ్గా ఫీల్ అయ్యేవాడు కదా. నా పరువు, మన కంపెనీ పరువు పోయేది. అయినా నీకు డబ్బులు అవసరమైతే నన్ను ఒక మాట అడగొచ్చు కదా. అడగకుండా చెప్పకుండా తీసుకోవడం ఏంటి? సారీ అన్నయ్య. హారిక కావాలంటేను. ఐ డోంట్ వాంట్ యువర్ బ్లడీ ఎక్స్ప్లెనేషన్ అఖిల్. కాస్తైనా బాధ్యత ఉండాలి. పెళ్లి చేసుకున్నావు, తండ్రివి కాబోతున్నావు. ఆ మాత్రం తెలీదా నీకు? తెలియక చేసుంటాడభి, వదిలే. ఏంటమ్మా తెలియక చేసేది? వాడేమైనా చిన్నపిల్లాడా? ఏదైనా చెప్పి చేయాలని తెలీదా వాడికి? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదా వాడికి? అఖిల్ కూడా నీతో పాటే ఆఫీసులో కష్టపడుతున్నాడు కదా అభి. ఆ మాత్రం కూడా స్వాతంత్రం లేదా వాడికి? వాడు కష్టపడట్లేదని నేను అనడం లేదు, బాధ్యత లేదు అంటున్నాను. తన ఇష్టానుసారం డబ్బులు తీసుకుంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? కంపెనీ పరువు పోతే ఆర్డర్స్ వస్తాయా? ఎవరు ఏం చేసినా కంపెనీ రిప్యుటేషన్ ముఖ్యం. ఫస్ట్ అది తెలుసుకోవాలి. హారిక కోసం తీసుకున్నాను అంటున్నాడు కదండి. అమ్మ కోసం తీసుకున్నా నాతో ఒక మాట చెప్పాలి. మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఈ డబ్బు బీరువాలో ఎందుకుంది, దేనికోసం పెట్టారో ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి. లేదా నన్ను అడగాలి. ఇవేవీ చేయకుండా నీ ఇష్టానికి నువ్వు తీసేసుకుంటే ఎలా? ఇది వరకెప్పుడు అఖిల్ ఇలా చేయలేదు కదబి. ఒక 50,000 కోసం అఖిల్నిలా.
ఇక్కడ విషయం 50,000 10,000 అని కాదు వదినా. వీడడిగితే ₹1,00,000 ఇస్తాను. అడగకుండా తీసుకోవడం ఏంటి అంటున్నాను. ఈ డబ్బుని లెక్క పెట్టుకోకుండా ఇలానే క్లయింట్కి ఇచ్చుంటే మన పరువు ఏమై ఉండేది అంటున్నాను. కాస్తైనా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అంటున్నాను. అఖిల్కి ఇంకా ఆ లావాదేవీలు తెలియదు కదా అభి. ఇక నుంచి తెలుసుకుంటాడులే. అమ్మా, ఇంకెప్పుడు తెలుసుకుంటాడమ్మా? వీడేజ్ వాళ్ళు వీడికన్నా పెద్ద పెద్ద జాబులు చేస్తూ బాగా సంపాదిస్తున్నారు. వీడేమో మన ఫ్యామిలీ బిజినెస్లో చిన్న చిన్న పనులకే పరిమితం అయ్యాడు. ఏది వేలు పట్టుకుని నేర్పించరు, అన్నీ సొంతంగా తెలుసుకోవాలి. తెలివితేటలతో పనిచేయాలి. బీ స్మార్ట్ హియర్. ఈ డబ్బులు మీ అన్నయ్యకివ్వు. సారీ అన్నయ్య, బీరువాలో పెట్టిన డబ్బు అందరిది అనుకున్నాను. మిమ్మల్ని అడగకుండా తీసుకోవడం నా తప్పే. తీసుకో. నీ భార్యకు కావాలన్నావు కదా, నీ దగ్గరే ఉంచుకో. ఇప్పుడే ముద్దులేండి బావగారు. క్లయింట్కి ఇవ్వాలన్నారు కదా, ఇచ్చేయండి. నేను వేరేలా సర్దుబాటు చేస్తానమ్మా. మీకేం కావాలో తీసుకోండి. తను ఇప్పుడు వద్దంటుంది కదన్నయ్య, మీరే తీసుకోండి.
అఖిల్ గాడికి తిక్క కుదిరింది. ఇప్పటికైనా మారతాడో లేదో చూడాలి.